అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా మెడికల్ షాపు నిన్న నైట్ 9 గంటలకు కోటేశ్వర అని ఇట్లా పోలీస్ స్టేషన్లో ఇట్లా రైటర్ అని ఫోన్ చేశారు. ఇట్లా మనీ కావాలని ఫోన్ పే చేయమని అడిగారు. మా దగ్గర అయితే లేవని చెప్పా. నీ పక్కన అంటే కొమరం బస్ స్టాండ్ లో ఉన్నా ఇట్లా పక్క షాపు కిరాణా షాప్ అతని ఫోన్ నెంబర్ ఇయ్యి ఇట్లా ఫర్ అతని ఫోన్ నెంబర్ పేరు కూడా అతనే చెప్పాడు. చెప్పి ఫర్ ఇట్లా ఫోన్ చేయడానికి నెంబర్ అడిగాడు. నెంబర్ ఇచ్చి తీసుకెళ్ళి ఫోన్ చేశాడు. అతనికి కూడా అతను కూడా నా దగ్గర లేవని చెప్పాడు. అట్లా ఈవినింగ్ ఒకసారి 2-3 సార్లు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఇట్లా కాల్ చేశాడు. ఈరోజు ఉదయం కూడా 2 times ఫోన్ చేశాడు. ఇట్లా అమౌంట్ అడిగితే ఇంకా నేనైతే ఇట్లా చెప్పిన, మీరు అమౌంట్ నాకు చేతికి తెచ్చివ్వండి, నేను అకౌంట్లో వేస్తాను అని చెప్పేసి కట్ చేసిండు. తర్వాత నేను పోలీస్ స్టేషన్ ఇట్లా నాకు తెలిసిన సార్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇలా అది రాంగ్ కాల్, నైట్ చాలా మందికి కాల్స్ వచ్చినాయి అంట, ఫేక్ కాల్ అని సురేష్ సార్ చెప్పారు. అది అప్పటి నుంచి నేను ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన. జొన్నవాడు రంగనాయకులు, నాది కిరాణా షాపు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 9:30 కాల్ చేసి నేను రైటర్ను మాట్లాడుతుండా, మా అమ్మాయికి డబ్బులు కొట్టాలా, ఒక 3,000 కొట్టాలి అంటే నా దగ్గర లేవు సార్ అన్నా. నాకు నా నెంబర్ ఎవరు ఇచ్చిండంటే పక్క షాపు రాజేంద్ర ఇచ్చినాడు అని చెప్పిండు. సరే నా దగ్గర లేవంటే పెట్టేసాను సార్. అంతే. అందరికి నమస్కారం అండి. గిద్దలూరు రూరల్ సర్కిల్ పరిధిలో కొమరోలు రాచర్ల మండల ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. మీకు ఆల్రెడీ గమనించుంటారు, ఎవరికి ఫోన్ చేసినా కానీ గవర్నమెంట్ కాలర్ టోన్గా సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. మీకు ఫోన్ ద్వారా కానీ పోలీసులు అని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా కానీ, లేదా పక్క వాళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పి మేము పలానా వాళ్ళం అని చెప్పి డబ్బులు అడిగినా కానీ, అది మీరు అవతల పర్సన్ని ఐడెంటిఫై చేసుకొని అతను తెలిసిన వ్యక్తి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనీ పంపించాలి. దగ్గర అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చి లింకులు వచ్చినా కానీ ఏది ఓపెన్ చేయడం కానీ చేయకూడదు. దాంతోపాటు ఆన్లైన్ ద్వారా మీకు ఫోన్లు వచ్చి మేము సైబర్ పోలీసులని లేదా సిబిఐ సిఐడి పోలీసులు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ బంధువుల్ని మీ పిల్లల్ని అరెస్ట్ చేసాము, డిజిటల్ అరెస్ట్ చేసాము, మీరు డబ్బులు అమౌంట్ మాకు అకౌంట్లో వేయండి అని అడిగితే ఎట్టి పరిస్థితులు అలాంటివి నమ్మవద్దు. ఏ పోలీసులు కూడా ఆన్లైన్ ద్వారా డిజిటల్ అరెస్ట్లు అనేది చేయరు. మీకు ఆల్రెడీ ఇవన్నీ మేము పోలీస్ శాఖ తరఫున మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అన్ని విలేజ్లలో స్కూళ్ళల్లో పిల్లలకి సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కల్పించాము. కాబట్టి దయచేసి గమనించండి. ఆన్లైన్ ద్వారా పరిచయమైన వ్యక్తులకి నమ్మొద్దు. మీకు తెలిసిన వ్యక్తులని ఫోన్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, మీకు తెలిసిన వ్యక్తుల వాయిస్ లానే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ని కూడా మీకు తెలిసిన వ్యక్తుల్లాగానే మాట్లాడతారు. కాబట్టి దయచేసి మీ వెంటనే దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ చేసిన వ్యక్తి మీ ఆ వ్యక్తి అయినా కాదా కన్ఫర్మ్ చేసుకొని అకౌంట్లో డబ్బులు వేయండి. దాంతోపాటు ఫోన్పే, పేటిఎం ద్వారా అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బై మిస్టేక్ వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం కస్టమర్ కేర్ నెంబర్. సెర్చ్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల వెంటనే అది సైబర్ క్రైమ్ వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు చెప్పినట్టుగా ఓటీపీలు ఎంటర్ చేసి డబ్బులు పోగొట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా దయచేసి గమనించండి. దాంతోపాటు ఆన్లైన్లో టెంపరీ జాబ్స్ అని చెప్పి లింకులు పంపించేసి టెలిగ్రామ్ ద్వారా కనెక్ట్ అయిపోయి అకౌంట్లో డబ్బులు వేసి పోగొట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా గమనించండి. OLX అని చెప్పి కార్స్, బైకులు దాంట్లో ఫోటోలు పెట్టేసి సెకండ్ హ్యాండ్ అమ్ముతామని చెప్పి ఆన్లైన్లో మాట్లాడగానే డబ్బులు వేసేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫోన్ ద్వారా మాట్లాడే వ్యక్తి అవతల వ్యక్తి తెలియని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అమౌంట్ అనగానే మీరు అనుమానించాలి. ఎట్టి పరిస్థితులలో డబ్బులు వేయండి. ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ జరిగితే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేయాలి. సైబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి మీ అకౌంట్ నెంబరు అవతల ఫ్రాడ్ ఎవరైతే చేశారో అతని అకౌంట్ నెంబరు దాన్ని అప్లోడ్ చేస్తే వితిన్ 24 అవర్స్లో ఆ డబ్బు మొత్తం ఫ్రీజ్ అయ్యి మీ డబ్బు మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీ భద్రత మీ బాధ్యత. అలర్ట్గా ఉండండి. ఎవరికి మీ యొక్క కష్టార్జితాన్ని దొంగల పాలు కాకుండా కాపాడుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.